ఇక బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్స్ చూద్దాం. రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ అయితే ప్రకటించనుంది. కొత్తగా బాధ్యతలోకి వచ్చిన ఇద్దరు కమిషనర్లతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో షెడ్యూల్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం లోక్సభకు జూన్ 16తో గడువు అయితే ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్సభ ఎన్నికలతో పాటే ఖరారు చేస్తున్నది ఎన్నికల సంఘం. ఇక ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలైతే నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ అయితే సిద్ధం చేస్తుంది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు కూడా 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. గత ఎన్నికలు 7 ఫేజ్లలో కంప్లీట్ అయింది. ఈసారి వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్ని దశల్లో ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ అయితే ప్రకటించనుంది. కొత్తగా బాధ్యతలోకి వచ్చిన ఇద్దరు కమిషనర్లతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో షెడ్యూల్ ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు. ఇక ప్రస్తుతం లోక్సభకు జూన్ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్సభ ఎన్నికలతో పాటే ఖరారు చేస్తున్నది ఎన్నికల సంఘం. ఇక ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ స్థానిక రాజకీయ పార్టీలు క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. అనంతరం షెడ్యూల్ ను సిద్ధం చేసింది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్ ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. గత ఎన్నికలు 7 ఫేజ్లలో కంప్లీట్ అయింది. ఈసారి వేసవి తీవ్రత దృష్ట్యా ఎన్ని దశల్లో ఉంటుంది అనేదైతే ఆసక్తికరంగా మారింది.
రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ అయితే ప్రకటించనుంది. కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన 2 కమిషనర్లతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో షెడ్యూల్ ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రకటించనున్నారు. ప్రస్తుతం లోక్సభకు జూన్ 16తో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్సభ ఎన్నికలతో పాటే ఖరారు చేస్తున్నది ఎన్నికల సంఘం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి అయితే ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అయితే ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా ఇప్పటికే ఈసీ ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి 5 రాష్ట్రాలకి ఎన్నికలు నిర్వహించాల్సిన నేపథ్యంలో దాదాపుగా 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇప్పటికే ఎన్నికలకి ప్రణాళిక ఈసీ మొత్తం సర్వం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఈ రోజు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే గత లేటుగా అంటే ఈ నెల 13, 14 తారీఖుల్లోనే జమ్మూ పర్యటన చేసినటువంటి ఈసీ ఇప్పటి వరకు కూడా జమ్మూ కాశ్మీర్ కి ఎన్నికలు నోటిఫికేషన్ ఇస్తుందా లేదా అనేది కొంత ఆలోచించాల్సిన అంటే కొంత క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అయితే మన 4 రాష్ట్రాలకు సంబంధించి సిక్కు కావచ్చు, ఏపీ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాంకు సంబంధించినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఈ రోజు 3 గంటలకి 3 గంటలకి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి నిన్ననే పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అభ్యర్థుల తుది జాబితాను రిలీజ్ చేయడానికి పూర్తి స్థాయిలో సన్నద్దమైనట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి ఇప్పటికే మిగిలినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా బీజేపీ, జనసేన, టీడీపీకి అలయన్స్ కూటమిలో కూడా వాళ్ళు ఇప్పుడుగా దాదాపుగా అభ్యర్థులను ప్రకటించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ కి మరికొద్ది గంటల్లోనే నగారా మోగనున్న నేపథ్యం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటికే దానికి మీద కొన్ని రిస్ట్రిక్షన్ కూడా జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత 24 గంటల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రకటనలు ఉంటాయో వాటినన్నింటినీ కూడా నిలిపివేయాలని చెప్పింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయాలని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రజాప్రతినిధులకు ఇస్తున్నటువంటి ప్రభుత్వ వాహనాలను కూడా నిలిపేయాలని చెప్పడం కాకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్ ను కూడా ఖాళీ చేయించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే 3 గంటలకి ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలతోనూ అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఇప్పటికే పార్టీలు సన్నద్ధమైనట్టు తెలుస్తుంది. పార్టీలన్నీ కూడా ఎన్నికలకి సంబంధించిన గత నెల రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వైసీపీ అయితే సిద్ధం సభలతో ముందుకెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. జనసేన కూడా అనేక కార్యక్రమాలు బహిరంగ సభల్ని, కార్యకర్త సమావేశాలను ఏర్పాటు జరిగింది. బూత్ లెవెల్తో పనిచేసేటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మా బూత్ అంటూ కూడా మన పార్టీ మన బూత్ అంటూ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి పార్టీలు సన్నిధమైన నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా ఆలస్యం అవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది. మార్చి మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తర్వాత వెంటనే కౌంటింగ్ ఉంటుందని చెప్పని పార్టీలన్నీ కూడా ఎదురు చూసిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కొంత ఆలస్యమైంది. అయితే ఈ నెల 16వ తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్నట్టు కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి నోటిఫికేషన్ ఇస్తున్నట్టు కూడా ఈసీ అఫీషియల్ గా ప్రకటించడంతో కూడా అన్ని ఇప్పటికే సిద్ధమైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో రేపటి నుంచి ప్రచారాలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే మరో పక్క నుంచి బీ ఫామ్లు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు ప్రకటించారో వాళ్ళందరూ కూడా బీ ఫామ్స్ ఇస్తూ కూడా ప్రచారాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రచారాలకు వెళ్తూ కూడా బీ ఫామ్స్ ఇస్తూ నామినేషన్ వేసేటువంటి ప్రక్రియ మొత్తం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. పద్మ, అయితే మధ్యాహ్న ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో ఎలాంటి ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు ఏపీలో?
అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి నగర ఎప్పుడు మోగుతుందా సిద్ధ ఎన్నికలకు వెళ్లాలని చెప్పంటూ కూడా అన్ని పార్టీలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష పార్టీలు అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల్ని పూర్తి స్థాయిలో ఎండగడుతూ ఎన్నికలు త్వరగా వస్తే ప్రజలు ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి బుద్ధి చెప్తారంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరో పక్క నుంచి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మేము ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున మాకు లబ్ధి చేకూరుస్తాయి. ఇప్పటికే ప్రజల్లో ఏంటంటే పూర్తి స్థాయిలో 50% ఓట్ బ్యాంక్ తో మరొకసారి 170 స్థానాలు మేము గెలుస్తాము. ఎన్నికల కోసమే మేమే ఎదురు చూస్తున్నాము. ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎంతవరకు లబ్ధి చేకూరింది ఏంటి అనేది మా దగ్గర పూర్తి స్థాయిలో డేటా ఉంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే వివరించడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల అమలు విధానాన్ని కూడా డిపిటీల ద్వారా మేము పెద్ద ఎత్తున అమలు చేశామని చెప్పని కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఒక పక్క నుంచి ఉత్కంఠత అంటే ఇప్పటికే పార్టీలో సంబంధించినటువంటి కింద స్థాయి లో క్యాడర్ అయితే ఎవరైతే ఉంటారో కొంతమంది ఎమ్మెల్యేలను మార్చినటువంటి నేపథ్యంలో కూడా ఈ ఎమ్మెల్యేల ద్వారా మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా లేదా అనేది లోకల్లో ఉన్నటువంటి కార్యకర్తల్లో కొంత ఉత్కంఠత ఉంది. అయితే ప్రభుత్వం నడుపుతున్నటువంటి వైసీపీకి అయితే పూర్తి స్థాయిలో ధీమా ఉంది. 175 స్థానాలు గెలవబోతున్నాయి. మరో పక్క నుంచి ప్రతిపక్షాలు పూర్తిగా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మేము పూర్తి స్థాయిలో అధికారం చేపట్టబోతున్నాం అలయన్స్ లో పొత్తుల్లో భాగంగా అని చెప్పని. అయితే ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే అంచనాలకు తగ్గట్టు కూడా సర్వేలు కూడా రిలీజ్ అయినటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే ఉత్కంఠతన మధ్య అంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరొకసారి ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల నగరం మోగనుంది. ఈ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మరుక్షణం నుంచి కూడా పార్టీలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లి ఇప్పటికే ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా పూర్తి స్థాయి షెడ్యూళ్లతో ముందుకెళ్ళడానికి ప్రతిపక్ష నేతలైనటువంటి చంద్రబాబు కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు పూర్తి స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించడానికి కూడా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి ఈ రోజు నరేంద్ర మోడీతో కూడా భారీ బహిరంగ సభను కూడా ఏపీలో ఏర్పాటు చేయడం జరిగింది. పద్మ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే ఏపీలో అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలకి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎవరికి వారు ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు తమకు తాము ధీమా వ్యక్తం చేయడం అయితే కనిపిస్తోంది. మొత్తంగా రానున్న లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల చేయనుంది. లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికలు కూడా షెడ్యూల్ను ప్రకటించనుంది. కొత్తగా బాధ్యతలోకి వచ్చిన 2 కమిషనర్లతో కలిసి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీలో షెడ్యూల్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అయితే ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలంగాణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఈ మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. గత 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలకు మార్చి 10వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈసారి 6 రోజులు ఆలస్యంగా ఈ షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఇప్పటికే మంచి ఏర్పాట్లు జరిగాయి. ఢిల్లీ ఏదైతే ఎన్నికల ప్రధాన కార్యాలయం ఉందో అక్కడ మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అట్లాగే ఇటీవల 2 ఎన్నికల కమిషనర్లు నియమితులయ్యారు. జ్ఞానేశ్వర్ అట్లాగే సుఖబీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు ఈ ముగ్గురు పత్రికా సమావేశంలో ఈ ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి షెడ్యూల్ పూర్తి స్థాయి తేదీలతో సహా విడుదల చేసే అవకాశం ఉంది. ఎన్ని దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు అనేది కూడా క్లారిటీ వస్తుంది. లోక్సభ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రానుంది. ఏపీ, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అట్లాగే జమ్మూ కాశ్మీర్ ఆల్రెడీ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం లడాక్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా, జమ్మూ కాశ్మీర్ ని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం విడదీసిన సంగతి మనకు తెలిసింది. జమ్మూ కాశ్మీర్ లో యూనియన్ టెరిటరీగా ఉన్న అసెంబ్లీతో ఫస్ట్ టైం అక్కడ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అట్లాగే ఏపీకి, ఒరిస్సా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన కూడా షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఎన్ని దశల్లో ఈ పోలింగ్ నిర్వహిస్తారు, తర్వాత ఫలితాల వెల్లడి ఏ రోజు ఉంటుందనేది కూడా ఉత్కంఠగా నెలకొంది. 2004లో 4 దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. అట్లాగే 2009లో 5 దశల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. 2014లో 9 దశలో, 2019లో 7 దశలో ఇట్లా అనేక దశల్లో ఈ పోలింగ్ ని నిర్వహిస్తున్నారు. ఈసారి
ఎన్ని దశలో నిర్వహిస్తారు అనేది ఇంట్రెస్ట్ గా మారింది. మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ని ఎన్నికల కమిషన్ విడుదల చేయబోతుంది. మధ్యాహ్నం నుంచే MCC అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. ఆ కేంద్ర సంబంధించి ఈసీ పరిధిలోకి కేంద్రం పాలన అంతా కూడా ఈసీ పరిధిలోకి వస్తుంది. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏవి కూడా అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అధికార భవనాల్లో ఉండటం కానీ, అధికార సంక్షేమ పథకాలు ప్రకటించడం కానీ, కొత్త పథకాలని అనౌన్స్ చేయడం కానీ ఇవన్నీ కూడా మధ్యాహ్నం 3 నుంచి దాదాపుగా నిషేధించబడతాయి. ఈసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి మొత్తం పాలన అంతా కూడా ఈసీ చూసుకుంటుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం ఈసీ పత్రికా సమావేశంలో మనకి తెలుస్తుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.